షెడ్ పక్కన బిల్డింగ్ అని చెప్పి చెప్తున్నారు, బయట షెడ్ లేదు. సో ఆయన అప్పట్లో బిజీలో ఉన్నారు యాక్చువల్గా, రిలీజ్ డిసెంబర్ 31 అవుతుంది యాక్చువల్గా, బిజీలో ఉన్నారు. నేను ఫోన్ చేస్తూనే అంటే సో నేనేంటంటే కలవకముందే ఇది రిజెక్ట్ అయిపోయింది, ఎందుకంటే వీడు లొకేషన్ కనుక్కోవడానికి ఎంత కష్టపడుతున్నాడు, రిజెక్ట్ చేద్దాం అనుకున్నారు. లొకేషన్ కనుక్కో నిజంగా గంటన్నరకి వెళ్ళాను చెప్పిన టైంకి. అక్కడ ఇక్కడ ఈ జూబ్లీ రిచ్ కాకుండా ఇంకోటి ఉందంటే ఈడాడు, మనకి హైదరాబాద్ కొత్త, చెన్నై అంటే ఎటో ఒకటి పోతాం కానీ. సో మొత్తానికి వెళ్ళి తెలుగేనా నువ్వు కొడితే నా ఇప్పటికీ గుర్తు ఏంటంటే, మీరు ఆనిస్లో షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మనం అక్కడ అలేకే రెండు ఆప్షన్ వాళ్ళం కదా, పెళ్లి కొట్టారు ఇద్దరు, మంచిగా ఇద్దరు వచ్చారు, ఇద్దరు పెళ్లి కొట్టి ఇన్విటేషన్ పెట్టుకొని పెళ్లి ఇన్విటేషన్ కాదు వసంతయానం కూడా వచ్చాను ఫస్ట్ వసంతయానంకే. సో వచ్చారు ఇద్దరు వచ్చి ఇలా రమేష్ గారు అంటే మాకు చాలా ఇష్టం, మేము లైవ్ జేమ్లో జాబ్ చేస్తున్నాం, మీరు ఇలా యూఎస్లో జాబ్ మానేసి వచ్చారని. అంటే ఆ రోజు షార్ట్ ఫిల్మ్స్ టు మెయిన్ స్ట్రీమ్ మూవీ వచ్చింది అని చెప్పారు యాక్చువల్గా, ఏది షార్ట్ ఫిల్మ్ చూడడానికి టీం మొత్తం వస్తున్నారు అని చెప్పంటే ఓకే ఇన్ని కలవచ్చు మనం అని ఆ రోజు అనుకున్నా. ఆ రోజు యాక్చువల్గా భయ్యాని నాకు కాన్స్పిరసీ మీ మీద వేశారు ఈయన కలవడానికి, కలవచ్చు అని చెప్పి అనుకున్నా. సో రాలే. బట్ షార్ట్ ఫిల్మ్స్ బేవర్స్ ఫ్యాన్స్ మనం చేసిన షార్ట్ ఫిల్మ్. సో వీళ్ళిద్దరు వచ్చి సడన్ గా మీరు ఐబిఎంలో జాబ్ చేస్తున్నది, మీరు యూఎస్లో ఇలా జాబ్ మానేసి వచ్చాం, మేము కూడా సినిమాలోకి వచ్చామని మానేసారు. అరే ఎవరైనా కానీ వివేక్ మెంటల్ మంత్లో ఇది డిస్కషన్ అవుతున్నప్పుడు ఇవాళ విష్ణు గారికి చెప్పాను, ఇది డిస్కషన్ అవుతుంది మళ్ళీ బేవర్స్ షార్ట్ ఫిల్మ్ అని, మాకు రిఫరెన్స్ అదే తుడుచుకో అంటారు కదా మీరు, నాకు తుడుచుకోగై మీరు. సో ఫస్ట్ షాట్ వచ్చేసరికి ఎంత దారుణం అంటే కెఫే స్పేస్ కెఫే ఒక కెఫే ఉంటుంది. ఆ రోజే క్లైమాక్స్, ఆ రోజే వీళ్ళిద్దరు హీరోయిన్ ఈయన మాట్లాడుకునేది. సో స్టార్టింగ్ ఫస్ట్ క్లైమాక్స్ క్లారిటీ ఉంది డైరెక్టర్ కదా, క్లైమాక్స్ తో మొదలెట్టాడు. బడ్జెట్ షూట్ చేయాలి ఒకటే కాఫీ షాప్ లో. మోస్ట్ ఎమోషనల్ సీన్ కదా అది. అదే ఎర్ర చెట్టు గ్రీన్ ప్యాంట్ రెడ్ షర్ట్ రోడ్ల మీద మనం ఫస్ట్ మీట్ అయ్యేది చేసాం, అది పొద్దున్న అప్పటిదాకా ఓకే నాకు. సో మేము వెళ్ళేసరికి ఏంటి 6:30కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈయన వచ్చేస్తారు, ఆడు కాఫీ షాప్ తెరవాలి. సో ఇప్పుడు ఏంటి గేట్ దూకాలా, మేము పూజలు చేసుకొని వెళ్ళిపోయాం డైరెక్ట్. సో 6:30కి ఈయన వచ్చేసారు, 6:45-7కి ఈయన వచ్చారు. ఏంటి బ్రో ఏమైంది అంటే, అదే భయ గేట్ దూకాలా లేకపోతే ఏం చేయాలని చూస్తున్నాను నేను అని చెప్పండి. ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏం కాదు అని 9ంటికి అలా స్టార్ట్ చేసాం. మొత్తానికి ఈయన పక్క స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా ఈయనతో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లైట్ వెరీ హార్ష్ అయిపోయింది. మీరు మామూలుగా హీరోయిన్ తో స్టార్ట్ చేస్తారు, అదే చెప్తున్నావు అంటే వస్తున్నా. సో లైట్ హార్ష్ వస్తుంది క్వశ్చన్. అండ్ మామూలుగా కొంతమందికి సెంటిమెంట్లు అవి ఉంటాయి కదా, ఫస్ట్ నాతో తీయలేదు, ఫస్ట్ అమ్మాయికి పెట్టండి అది బాగుందంటే కనుక లైట్. మీరు స్టార్ట్ చేస్తారా హీరోయిన్ తో, ఇది బాగుంది. సో ఫస్ట్ షాట్ పడింది నివేద పెత్తిరాజ్ మీద యాక్చువల్లీ. దాని తర్వాత సాయంత్రంకి తర్వాత ముహూర్తం షాట్ పెట్టారు, అక్కడ వరకు ఓకే. నివేద షాట్ అయిపోయాక ఇప్పుడు ముహూర్తం అప్పుడు రాజకన్నగిరి గారు ఆయన పూజ ఆఫీస్ లోనే పెట్టారనమాట. నాకేంటంటే మనం ఎప్పుడు సినిమా సెట్కి వెళ్ళింది లేదు, ఫస్ట్ రోలింగ్ చెప్పాలా, నాకు ఫస్ట్ రోలింగ్ చెప్పాలా యాక్షన్ చెప్పాలా ఈ ప్రోటోకాల్ తెలియదు. ఈ నెల అడిగితే చెప్పండి బ్రో ఏదో చెప్పేసి, ఈయనకి తెలుసా లేకపోతే ఈయన కూడా చెప్తున్నారు నాకు అర్థం కాదు. సో నేనేం చేశాను, వెళ్ళి వేదాన్ని అడిగినట్టు వేదగడం చెప్తున్నాడు, నాకు ఎక్కట్లేదు, నాకు ఆ టెన్షన్లో మధ్య ఫస్ట్ వచ్చేసరికి సైలెన్స్ రోలింగ్ యాక్షన్ చెప్పాలిరా అని చెప్పండి, రోలు తర్వాత యాక్షన్ చెప్పాలిరా అని చెప్తుంటే నాకు ఎక్కట్లా. సో అప్పుడు నా చాకచక్యంగా ఏం చేశానంటే, సార్ రాజ్ సార్ ఫస్ట్ షాట్ మీరు చెప్పాలి సార్
ఆయన ఏం చెప్తారో అది కాపీ కొడదాం అనుకున్నాను. సో ఫస్ట్ షాట్ నా సెంటిమెంట్ ఏంటంటే నా ప్రొడ్యూసరే చెప్పాలి సార్ నాకు అని చెప్పని ఆయన చెప్తున్నప్పుడు వచ్చేసరికి పక్క నుండి ఓహో ఫస్ట్ ఇదన్నమాట అని చెప్పి ఇంకా చాలు సార్, ఓకే ఈ మాత్రం చెలరేగిపోతా. సూపర్ ఫన్. సో మరి బ్రోచే కూడా ఫస్ట్ నువ్వే తక్క పెట్టావా? నివేదిత పెత్రాజ్ రెండు యాక్చువల్గా నివేద పెత్రాజ్. మళ్ళీ ఫస్ట్ బ్రోచే సత్యదేవ్కి బ్రోచే ఫస్ట్ ఇంట్లో సత్యదేవ్కి June 25th ఇంట్లో అదేలే ఇస్త్రీ పెట్టి షాట్ ఫస్ట్ షాట్. మన పరిస్థితి నువ్వెందుకు విష్ణుతో చేద్దాం అనుకున్నావు? సో ఆబ్వియస్లీ ట్రావెల్ అయ్యావు కాబట్టి అక్కడ నుంచి హెవీ ఇన్స్పిరేషన్ ఉంది కదా, సో ఇలా పెట్టాలి షార్ట్ అని. ఫస్ట్ మాకు హీరోయిన్ లేదు, సో ఫస్ట్ షెడ్యూల్లో ఇంకా హీరోయిన్ ఎపిసోడ్ ఏం లేదు. దాన్ని కంపెన్సేట్ చేస్తూ డైరెక్ట్ అమీర్పేట్ సెంటర్ లో అజయ్ ఘోష్ ఏంది అజయ్ ఘోష్ పెట్టారు ఫస్ట్ అక్కడే కదా హీరో అజయ్ ఘోష్ గారిదే. అమీర్పేట్ సెంటర్ లో మొత్తం జిరాక్స్ షాప్ అని చెప్పి అక్కడ పెద్ద ఆదిత్య ఎన్క్లేవ్ లో తీసుకున్నాం షూటింగ్ అక్కడే. ఫస్ట్ డే షూటింగ్ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ అసలు ఇక్కడ క్యారవాన్ పట్టదు, ఇక్కడ ఎందుకు నీకు లొకేషన్ కావాలంటే ఈ లొకేషనే కావాలని చెప్పి పట్టుకున్నాం. పాపం ఆయన వచ్చేసే టైంకి క్యారవాన్ కూడా ఇంకా దూరట్లేదు అక్కడికి పార్కింగ్ లోకి. ఆయన అక్కడ పైకి వెళ్ళిపోయి చేంజ్ చేసేసుకొని వచ్చి రెడీ. సో ఫస్ట్ షాట్ వివేక్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నేను హీరోయిన్ పెట్టుకోకుండా హీరో మీద పెట్టాను. అప్పుడు హీరోయిన్ మనం పెట్టేసుకుంటే పెడతారు ఉంటే కనుక బాగేది ఆగేవాడివి కాదు. నేను నా పరిస్థితుల వల్ల నేను ఇది చేయలేకపోయా. సో బట్ నువ్వు అలా కాదు. బట్ అజయ్ ఘోష్ గారు విష్ణు గారు కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది సినిమాలో. సో కాదు ఇప్పుడు వీడు ఫస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ డబుల్ ఇచ్చే కాదులేండి. ఫస్ట్ డే సెకండ్ డే ప్రీ క్లైమాక్స్ యాక్చువల్గా. ఫస్ట్ డే వచ్చేసరికి అసలే నకల అది సెకండ్ డే. ఫస్ట్ డే మామూలుగా. మీకు ఇందులో మృత్యుంజయలో మీ ఫస్ట్ షాట్ ఏది? అదే ఆలోచిస్తున్నాను. ఎక్కడన్నా మేమే పెట్టారు లేకపోతే ఇక్కడ కూడా నేనే ఉన్నాను కాదు అంతే. ఈ సినిమా అంతా యాక్చువల్లీ మేము మోస్ట్లీ మీరు లేకుండా సినిమా పెద్దగా లేదు దీంట్లో. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ లో మీ మీదే ఫస్ట్ అటు సహారా కావాలి. సో మీకు రబ్బాతో ఎలా అనిపించింది? మళ్ళీ సమాజా తర్వాత ఇమీడియట్లీ హిట్ కాంబినేషన్. అసలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ యూ ఫెల్ పాజిటివ్. అంటే షీ లిటరలీ చాలా బాగా చేసింది మొత్తం. తను బాగా షూట్ అయింది అండ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా షీ పర్ఫార్మ్. అంటే ఇట్స్ వెరీ కొత్తగా ఉంటుంది తనకి. ఫ్రమ్ ఇప్పుడు సామజాలో మీ ఇద్దరిని ఆడియన్స్ ఒక లెవెల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే సినిమా అంతా మీ ఇద్దరే కాబట్టి సామజా అంతా. ఇది ఉన్న వరకు కూడా ఇంట్రెస్టింగ్, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఇది ఇద్దరికి టోటల్లీ. మలయాళంలో చేస్తుంటుంది అలాంటివి, మనకి చేయలే. తనుష్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ యాక్ట్రెస్. మీది సామజా టైంలో మీరు టేస్టీ తేజ అనే అతనితో చేసిన ఇంటర్వ్యూ అది అన్నిటికన్నా సినిమాలు వీటిలన్నిటికన్నా మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్. బిగ్ బాస్ గెలిపాడు దాంట్లో 2 సార్లు వెళ్ళాడు. నాకు చాలా మంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ సినిమా కదా, సో ఎప్పుడు గెలిచినా పంపారు కదా. నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ జోనర్ తగ్గట్టు మాడుతున్నారు థ్రిల్లింగ్స్ కనీసం ఎలా, లేకపోతే ఫుల్ ఎలా కూర్చుని ఇంతే థ్రిల్లర్ కదా. సో ఇంటర్వ్యూలు కూడా అలా చేస్తున్నారా సీరియస్గా? అలాగే చేద్దాం అనుకుంటున్నాం కానీ అంటే అంటే మీరు సూపర్ పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు బికాస్ ఆఫ్ మీ ఇనీషియల్ అప్పట్లో ఒకటి ఉండేవాడు నీది నాది ఓకే కదా. ఈ స్పేస్ నుంచి ఆల్రెడీ పర్ఫార్మెన్స్లు కూడా అదరగొట్టేస్తారనే స్పేస్. తర్వాత మీరు ఒక దగ్గర గేర్ షిఫ్ట్ కొట్టి కంప్లీట్ ఎంటర్టైనర్స్ అనే జోన్ ఒకటి ఎక్కువ ఉంది. మళ్ళీ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. అందులో వన్ ఆఫ్ ద ఇది. సో అప్పుడు విజిబిలిటీ కన్నా ఇప్పుడున్న విజిబిలిటీ ఆఫ్ శ్రీ విష్ణు ఇస్ మచ్ బిగ్గర్. అది బోత్ వరం శాపమా లేకపోతే హౌ విల్ దిస్ వర్క్? ఏం లేదు, అంటే మనకి డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ రెగ్యులర్ సినిమా రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల కంటే కొంచెం తక్కువ ఉన్నారు. సో ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. లేకపోతే నాకు అసలు ఆ ఇనిషియల్ స్టేజ్లో అప్రిసియేషనే రాదు.
బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నారు నార్మల్ ఆడియన్స్ కంటే. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కంటే కొంచెం ఎక్కువ విజిబిలిటీ, అంటే టౌన్స్లో వాటిల్లో ఫ్యామిలీస్ యంగ్స్టర్స్ కూడా రెగ్యులర్ ఇవి చేసినప్పుడు బాగా చూస్తున్నారు. వీళ్ళకి కూడా నేను ఎప్పటికప్పుడు నాకు ఇనిషియల్గా ఇచ్చిన పేరు ప్రకారం ఈరోజు ఇలా చేస్తున్నానంటే మెయిన్ వాళ్ళ ఎంకరేజ్మెంటే. కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఇలాంటి డిఫరెంట్ సినిమా అయితే వదలను, చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ 2 సినిమాలకు ఒకటన్నా చేద్దామనే ఉంది నాకు, కొత్త కొత్త కాన్సెప్ట్లతో. సో ఆఫ్లో స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు ఏది ఏ జానర్కి ఎలాంటి విజిబిలిటీ ఉంటుందనే క్లారిటీ ఉంది. సో ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ థ్రిల్లర్. అండ్ మేజర్లీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎంటర్టైనర్ అంటే కామెడీ ఎనీథింగ్ దట్స్ ఎంగేజెస్ యూ ఇస్ అన్ ఎంటర్టైనర్. సో ఆ విషయంలో దిస్ ఫిలిం, సో ఇట్ హుక్స్ యూ, సో ఇట్ కీప్స్ యూ టు ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ 1 hour 58 minutes ఎంత ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2 hours, under 2 hours. సో ఎక్కడ ఇట్ డజంట్ డీవియేట్ అండ్ ఇట్ రియల్లీ వర్క్లోపే చేద్దాం అనుకుంటున్నాను మరి నేనంటే ఈ మధ్యన. అంటే అక్కడ 3 hours దగ్గరలో ఉండే మనిషితో మీరు 2 hours లో అంటే ఎట్లా? మీ అంటే డ్రామా ఇది కాబట్టి ఎంటర్టైన్మెంట్ అయితే ఇంత చాలు. మీరు చెప్పే జానర్లో అంత ఉండాలి. అంబాసిడర్లు అయితే నేను లెంత్ అయ్యాను. మరి లేదు, లెంత్ డ్రామా చెప్పేటప్పుడు ఆ స్పేస్ తీసుకోవాలి. బట్ మీరు అది అలవాటు చేయాలి కదా. బేసిక్గా మెంటల్ మదర్లో బ్రోచే మీరు ఎంటర్టైనర్ దీంట్లో కాబట్టి ఆ టైం సరిపోయింది. మీరు ఒక్కసారే మళ్ళీ మీ నుంచి వచ్చేది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కదా, కొంచెం డ్రామా ఎక్కువ ఉండేసరికి లెంత్ అనే ఇది వచ్చింది. బట్ ఇప్పుడు మీరు తెలిసిపోయారు ఏమని, డ్రామా ఇటు బాగా తీస్తాడని తెలిసిపోయింది. కాబట్టి ఇనీషియల్గా మనకు ఆ పేరు అదే ఒకటి అనుకునేసరికి ఫిక్సేషన్ ఉంటుంది కదా, పలానా ఫిక్సేషను, అలాంటి వాటికి మీరు దొరకరు కదా. సో అలా మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ